సినిమా జనం చూస్తారు, బాగుంటే ఆదరిస్తారు. కానీ అదే ఆదరణ కోసం ఎలాగైనా తీస్తామంటే కుదరదు. ఇప్పుడు తమిళనాడులో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన పరాశక్తి సినిమా యూనిట్ అదే పని చేసింది. తమ భాష గొప్పదనం కోసం తెలుగుని హేళన చేసేలా సీన్లు పొందుపరిచారు. దీంతో తెలుగులో సినిమా విడుదల ఆగిపోగా తమిళంలో జనాలు తిప్పికొట్టారు. భారీగా కలెక్షన్స్ రాబట్టాల్సిన ఈ సినిమా వారంలోనే చతికిలపడి అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదొక్కటే కాదు, అసలు చరిత్రలో జరగని విషయాలను కూడా జరిగినట్లు రూపొందించారంటూ తమిళనాడు కాంగ్రెస్ మండిపడింది. పరాశక్తిని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసింది. పరాశక్తి టీం అతికిపోయిందా? వరుసగా వివాదాలు చుట్టుముట్టడంతో ఇదే చర్చ. పరాశక్తి సినిమా విడుదలకి ముందు నుంచే విమర్శలను మూటగట్టుకోగా రిలీజ్ అయిన తరువాత కూడా అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. తమిళనాడు కాంగ్రెస్ అసలు ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. తమిళనాడుపై బలవంతంగా హిందీ రుద్దుతున్నారంటూ పొలిటికల్ గా రగడ జరుగుతున్న వేళ పరాశక్తిలోనూ అదే బ్యాక్డ్రాప్ వాడారు. అయితే ఇందులో మొదటగా మన తెలుగు భాషపై అక్కసు వెళ్లగక్కడమే పెద్ద తప్పు. మన జనాలకిది పెద్దగా తాకలేదు. లేదంటే మనోళ్లకి మరీ హృదయ వైశాల్యం ఎక్కువైంది గాని, లేకపోతే గొల్టీస్ గోల్టీ అంటూ డైలాగులను సినిమాలో పెట్టినప్పుడే వీళ్ళ అతి అర్థమవుతోంది. ఎవరి భాష వారికి గొప్పదే, కానీ ఆ క్రమంలో ఇతరుల భాషలను తక్కువ చేయడమేంటి? తెలుగు అనే పదాన్ని ఇంగ్లీష్లో అక్షరాలను వెనక్కి చదివి గుల్తే అని, గోల్టీస్ అని అరవనాట ఎప్పటినుంచో పిలవడం చూస్తుంటాం. ఏకంగా గుల్టే.com అని ఓ వెబ్సైట్ కూడా ఉంది. అయితే వాటి గురించి ముందే మనం చెప్పుకున్నట్లు మనకి ఉదారత్వం ఎక్కువ కాబట్టి ఏం మాట్లాడలేదు. ఇక్కడే డైరెక్టర్ సుధా కొంగర తన అతి తెలివి ప్రదర్శించింది. తెలుగు వర్షన్లో తెలుగు భాష కోసం, తమిళ్లో తమిళం కోసం పోరాడే హీరోగా శివకార్తికేయన్ని చూపింది. మరంత తెలివి ఉన్నప్పుడు గోల్టీస్ అంటూ ఎందుకు పదాలను పెట్టాలి? అయితే మన సెన్సార్ బోర్డ్ ఈ 2 పదాలను తొలగించింది. పరాశక్తి మూవీకి ఏకంగా 25 కట్స్ సూచించింది సెన్సార్ బోర్డ్. ఈ గోల్టీస్ అనే పదాలను 2 సార్లు వాడినట్లు కూడా సర్టిఫికెట్ లో కనిపించింది. దీంతో ట్విట్టర్ జనాలు పరాశక్తి మూవీ టీంపై ఓ రేంజ్ లో మండిపడ్డారు. తెలుగులో డబ్ చేస్తూ తెలుగు వాళ్లని అవమానించడం వైద్యం కాక మరేంటి? అందుకే జనవరి 10న రిలీజ్ కావాల్సిన తెలుగు వర్షన్ వాయిదా పడింది. ఇదిలా జరుగుతుండగానే తమిళనాడు కాంగ్రెస్ కూడా పరాశక్తి టీంపై మండిపడింది. సినిమాలో చరిత్రను వక్రీకరించారని, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సహా కాంగ్రెస్ నాయకుల పరువుకు భంగం కలిగించేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ తమిళనాడు యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. సినిమాను బ్యాన్ చేయాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. పరాశక్తిలో చరిత్రను తప్పుదోవ పట్టించేలా ఎన్నో సీన్స్ ఉన్నాయని తమిళనాడు యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ తెలిపారు. హీరో శివకార్తికేయన్ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలన్నీ మూవీ టీం ఊహించుకుని చిత్రీకరించింది. చరిత్రలో జరగని లేని సంఘటనలు సినిమాలో ఉన్నాయి. చారిత్రక ఆధారాలు లేని సీన్స్ నిర్లక్ష్యంగా క్రియేట్ చేశారు. వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయి. క్లైమాక్స్ లోనూ వివాదాస్పద సీన్స్ చాలా ఉన్నాయి. పరాశక్తిని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందనంటూ అరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు వివాదాలతో సంబంధం లేకుండా సినిమా రిజల్ట్ ఫ్లాప్ గా తేలింది. మొత్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ హిట్ అనిపించుకోలేని ఈ సినిమా ఇప్పుడు 4 రోజులకు కూడా 100 కోట్ల గ్రాస్ సాధించలేదు. పైగా నెగటివ్ టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ రిలీజ్ కాకపోవడం నిర్మాతలకు పెద్ద దెబ్బే. అయితే ఇది కేవలం పరాశక్తి నిర్మాతలు చేజేతులారా చేసుకున్న నష్టంగా భావించాలి. సినిమా పేరుతో ఇతరుల సెంటిమెంట్ దెబ్బతీస్తామంటే కుదరదని ఈ ఫలితం చాటి చెప్పింది.